దెయ్యాల ఇంటి భయం. ద ఫియర్ ఆఫ్ ద గోస్ట్ హౌస్. గ్రామానికి చివరన ఒక పాత ఇల్లు ఉండేది. దాని చుట్టూ ముళ్ల పొదలు, ఎండిన చెట్లు భయంకరంగా అలుముకుని ఉండేవి. రాత్రిపూట ఆ ఇంటి నుండి గుండెలు అదిరే వింత శబ్దాలు వినిపించేవి. పిల్లలందరూ ఆ ఇంటిని దెయ్యాల ఇల్లు అని పిలిచేవారు, కాని దాని గురించి మాట్లాడటానికి కూడా భయపడేవారు. ఒకరోజు సాయంత్రం చీకటి పడుతుండగా హారిక, కార్తీక్ ఆ ఇంటి దగ్గర ఆడుకుంటున్నారు. కార్తీక్ కాస్త భయపడ్డాడు, కాని హారిక మాత్రం చాలా ధైర్యంగా ఉంది. ఆ ఇంట్లోకి వెళ్దామా అని హారిక అడిగింది. ఆమె కళ్లల్లో ఒక వింత మెరుపు. కార్తీక్ కళ్ళు పెద్దవి చేసుకుని, వద్దు హారిక, అది దెయ్యాల ఇల్లు, మనం వెళ్ళకూడదు అన్నాడు. అది కేవలం పాత ఇల్లు మాత్రమే, దెయ్యాలు లేవు అని హారిక నవ్వింది. ఆమె నవ్వులో ఒక భయంకరమైన పిచ్చి ఉంది. హారిక గేటు తెరిచి లోపలికి నడిచింది. గేటు భయంకరమైన శబ్దంతో తెరుచుకుంది. కార్తీక్ గుండె వేగంగా కొట్టుకుంది, కాని హారికను ఒంటరిగా వదలలేక భయంగా ఆమె వెనుక నడిచాడు. లోపలంతా దుమ్ము, సాలీడుగూళ్లు, కుళ్ళిన వాసన. వారు హాలులోకి అడుగుపెట్టగానే ఒక పాత పియానో నుండి మసకపాట వినిపించింది. అది ఒక తీయని పాట కాదు, గుండెల్లో భయం నింపే వింత శబ్దం. అది ఎవరు? కార్తీక్ గుసగుసలాడాడు. అతని గొంతు వణుకుతోంది. వారు మెల్లగా పియానో ఉన్న గదివైపు నడిచారు. అక్కడ ఒక పాత కుర్చీలో, మసక కాంతిలో ఒక వృద్ధురాలు కూర్చుని ఉంది. ఆమె పియానో వాయిస్తోంది. ఆమె ముఖం సాలేడు గోళ్లతో, ముడతలతో నిండి ఉంది. ఆమె కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. హారిక, కార్తీక్ భయంతో వణికిపోయారు. కాని ఆ వృద్ధురాలు వారిని చూసి భయంకరంగా నవ్వింది. ఆమె నవ్వు ఒక వింత శబ్దం చేసింది. అది వారి చెవుల్లో మార్మోగింది. వచ్చారా పిల్లలు? ఆమె గొంతు మసకగా, భయంకరంగా ఉంది. ఆమె నెమ్మదిగా కుర్చీ నుండి లేచింది. ఆమె శరీరం గాలిలో తేలుతున్నట్లుగా ఉంది. ఆమె చేతులు వారి వైపు చాచింది. ఆమె గోర్లు పొడవుగా, పదునుగా ఉన్నాయి. ఇప్పుడు మీరు నాతో ఆడుకుంటారు. ఆమె గొంతు ఒక భయంకరమైన. హారిక, కార్తీక్ వెనక్కి పరిగెత్తారు. వారి గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. వారు బయటకు వెళ్లడానికి ప్రయత్నించారు, కాని తలుపులు మూసుకుపోయాయి. ఆ వృద్ధురాలు వారి వెనుకనే తేలుతూ వస్తోంది. ఆమె నవ్వు ఇంకా భయంకరంగా మారుతోంది. వారు ఒక మూలకు చిక్కుకుపోయారు. ఆ వృద్ధురాలు వారి దగ్గరికి వచ్చింది. ఆమె ముఖం వారి ముఖాలకు దగ్గరగా ఉంది. ఆమె కళ్ళు భయంకరంగా మెరుస్తున్నాయి. మీరు ఎప్పటికీ ఈ ఇంట్లో ఉంటారు. ఆమె గొంతు ఒక భయంకరమైన అరుపుగా మారింది. ఆ ఇంటి గోడలు వణికిపోయాయి.